रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। మూడు సార్లు ఓంకారము గురుమంత్రం. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ ఓంకారం. ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम आयातु वरदे देवी रक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोस्तुते। ओम श्री गायत्री देव्यै नमो नमः। ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कये ईलरीं असकहलरीं सकलरीं श्रीं। ओम श्री जगज्जननी श्री महायोगेश्वरी देव्यै नमो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः। ओम श्री अखंड गुरुसत्ताय नमो नमः। ओम श्री दुर्गा देव्यै नमो नमः। దగ్గర ఆ నేతి దీపం ఉంది. ఆ దీపాన్ని వెలిగిస్తూ వెలిగించి అక్షతలు పూలు కూడా అక్కడ సమర్పించండి. దీపజ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతిర్నమోస్తుతే। ఓం శ్రీ దీపదేవతాయ నమో నమః। తర్వాత ఇప్పుడు మీ దగ్గర పంచపాత్ర ఉద్దరినిలో నీళ్లు ఉన్నాయి కదా, ముందుగా ఎడమ చేతిలో నీరు తీసుకొని ఇలా పోసేసి ఆ జలాన్ని గంగా జలమంత పవిత్రం చేస్తాం గాయత్రి మంత్రంతో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓం అపవిత్ర పవిత్రో వా సర్వభ్రష్టాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభాయాభ్యంతర శుచి చల్లుకోండి ఆ జలాన్ని. ఓం పుండరీకాక్ష 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 పునాతు పుండరీకాక్ష. నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా పవిత్రీకరణ చెందాయి. ఆచమనం 3 సార్లు జలాన్ని కుడి చేతిలో వేసుకొని స్వాహ అన్నప్పుడు స్వీకరిస్తూ ఉండాలి. త్రికరణ శుద్ధికి ఈ ఆచమనము మనం చేస్తూ ఉన్నాము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, నా మనసు పవిత్రీకరణ చెందింది భావన. ఓం అమృతాభిధానమసి స్వాహ, నా యొక్క వాక్కు పవిత్రీకరణ చెందింది. 3వసారి ఓం సత్యం యశస్వీర్మై శ్రీ శ్వేతాం స్వాహ, నా యొక్క కర్మలన్నీ కూడా పవిత్రీకరణ చెందాయి. మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో నేను ఉంటున్నాను. ఇప్పుడు శిఖాబంధనం, కొద్దిగా నీటితో ఈ 3 వేళ్లను తడి చేసుకొని ఇక్కడ శిఖ దగ్గర ఉంచాలి. ఎడమ చేతి నాభి దగ్గర ఉంచాలి. యూనివర్సల్ యాంటీనా ఆఫ్ ఆల్ ద కాస్మిక్ ఎనర్జీస్, రిసీవింగ్ ద కాస్మిక్ ఎనర్జీస్, దీన్ని యాక్టివేట్ చేస్తాము. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్ట దేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే.
తేజో వృద్ధిం కురుష్వ మే. ప్రాణాయామ, మనలో ఆ ప్రాణశక్తి మొత్తం కూడా పెంపొందించుకుంటూ ఉంటాము. ఈ వ్యాహతులు చెప్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర మీరు దృష్టి ఉంచండి. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరు. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. లోతులోకి తీసుకుంటూ నాలోకి సంపూర్ణ ఆరోగ్యం తీసుకున్నాను, ప్రాణశక్తితో పాటు వదిలేస్తూ అనారోగ్యాన్ని వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నాలోకి ఐశ్వర్యము ఉత్సాహం తీసుకున్నాను, వదిలేస్తూ అభావము లేమి నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు నాలో జ్ఞానం తీసుకున్నాను, వదిలేస్తూ అజ్ఞానాన్ని వదిలేశాను. దీంతో మన అస్తిత్వం అంతా ఓజస్సు, తేజస్సు, వర్చస్సుతో నిండి మన చుట్టూ ఒక అద్భుతమైన దివ్య తేజోవలయం ఏర్పడింది. తెల్లటిగా చూడండి, విజువలైజ్ ఇట్. దీంతో మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తున్నాం. తర్వాత న్యాస, ఈ కొద్దిగా నీళ్ళు తీసుకొని గాయత్రి మంత్రంతో ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎడమ నుంచి కుడికి. ఓం వాంగ్మే ఆసేస్తు, నా వాక్కు పవిత్రీకరించింది. ఓం నసోర్మే ప్రాణోస్తు, దివ్య సంస్కారాలను పూర్తి చేసుకున్నాను. ఓం అక్షోర్మే చక్షురస్తు, దివ్య దృష్టి నాలో ఆపాదించుకున్నాను. ఓం కన్నయోర్మే ఆ స్తోత్రమస్తు, దివ్య శ్రవణం ధారణ చేసుకున్నాను. ఓం బాహోర్మే బలమస్తు, దివ్య కార్యాలు చేయడానికి నేను శక్తి పొందాను. ఓం ఓరోర్మే ఓజోస్తు, నేను దైవీ కార్యాలకై ఎప్పుడు కూడా ముందుంటాను. ఓం అరిష్టానిమే అంగాన్ని తనుస్తన్వా మే సహసంతు. విశ్వపురాణంతో పాల్గొనడానికి నా యొక్క అస్తిత్వం అంతా దివ్యత్వంతో నిండింది. తర్వాత పృథ్వీ పూజనం, ఒక పువ్వు, అక్షతలు, కొద్దిగా నీరు భూమిపై ఉంచండి. అక్షతలు పూలు ఉంచుతుండండి. ఓం పృథ్వీ త్వయా ధృతాలోక దేవీత్వం విష్ణునాధృత త్వంచధారయ మాం దేవీం పవిత్రం కురుచాసనం. పవిత్రం కురుచాసనం, ఒక మాత ఒకసారి భూమాతను కళ్ళు కట్టుకోండి. తర్వాత చందన ధారణ, కుడి ఉంగరం వేలుతోటి చందనం తీసుకొని ధారణ చేయండి. ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. శ్రీ లక్ష్మీ తిష్టతి సర్వదా. సంతోషం. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. దీనికి మీరు అక్షతలు, పూలు ఇక్కడ ఉంచండి హృదయం దగ్గర. ఓం ఓం విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరా కల్పే వైవస్వమన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తైక దేశాంతర్గతే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే భాగ్యనగర్ క్షేత్రే మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రే శ్రీ హరిహర గురు సన్నిధౌ శ్రీ అఖండ గురుసత్తా జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య సన్నిధౌ శ్రీ గో మహాలక్ష్మి దేవత దివ్య సన్నిధౌ శ్రీ క్రోధినామ సంవత్సరే ఆశ్వీజ మాస శరద్ ఋతౌ ఆశ్వీజ మాసే శుక్ల పక్షే చతుర్థి తిథౌ భానువాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కర్ణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం గోత్రోత్పన్నః. మీ గోత్ర నామాలు అనుకోండి. నామాహం మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అనుకోండి. శమలా దేవ పరివార్ సర్వ సాధక బృందస్య నానా గోత్రానాం నామాహం.
సత్ప్రవృత్తి సంవర్ధనాయ, దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ, లోక కళ్యాణాయ, ఆత్మ కళ్యాణాయ, వాతావరణ పరిష్కారాయ ఈ అఖండ గురుసత్తా శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల సర్వ సంకల్ప సిద్ధ్యర్థం పృథ్వీ గ్రహే స్వర్గావతరణ సిద్ధ్యర్థం రామరాజ్య సురాజ్య స్థాపనార్థం యావత్ మానవ జాత్య దేవ మానవ స్థితి సిద్ధ్యర్థం స్వ ఆత్మరాజ్య స్థాపన సిద్ధ్యర్థం ఉజ్వల భవిష్య కామనా పూర్తే చ ప్రబల పురుషార్థం మమ గృహే క్షేమ ధైర్య అభయ ఆయు ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం ఉజ్వల భవిష్య కామనా పూర్తే చ ప్రబల పురుషార్థం అస్మై ప్రయోజనాయ చ సర్వవాంఛిత ఫల సిద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవి సంపూర్ణ దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ ఆది పరాశక్తి శ్రీ లలితాదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ గాయత్రి దేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అఖండ గురుసత్తా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం నవరాత్రి సాధన శరణ్ నవరాత్రి దేవి నవరాత్రి సాధన అంతర్గత చతుర్థి దిన సాధన అహం కరిష్యే. ఇక్కడ కొద్దిగా నీళ్లు చేతిలో ఉంచుకొని ఆ మండపం దగ్గర ఉన్న ఒక గిన్నెలోనైనా ప్లేట్లో అయినా నీళ్లు వదిలేండి. ఇప్పుడు కలశంలోకి వరుణావాహన చేసి మనము ఓం అక్షతలు పూలు తీసుకోండి, ఆ కలశం దగ్గర ఉంచుతూ ఉండండి. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమాన తదా శాస్త్రే యజమానో హవిర్భిః ఆహేడమానో వర్ణేః భూత్యర్షకం సమాన ఆయు ప్రమోషీః. ఓం మనో జ్యోతిర్దిశమాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞం సమిమం దదాతు విశ్వే దేవా సంయమాదయంతాం. ఓం ప్రతిష్ఠా. ఓం వరుణాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. గంధ అక్షత పుష్పాణి, ధూపం ఉంటే ధూపం కూడా చేసుకొని ధూపం దీపం నైవేద్యం పండు అన్న బెల్లం అన్న ఉంటే సమర్పించండి. సమర్పయామి. ఓం కలుషస్థ దేవతాభ్యో నమో నమః. ఓం మళ్ళీ అక్షతలు పూలు వేస్తూ ఇక్కడ నమస్కారం చేయండి. చేతులు జోడించి ఆ కలుష దేవతకు నమస్కరించండి, వరుణ దేవతకు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసితః మూలే సత్యసితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః ఉచ్చోత్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశంతు సమాశ్రితాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణాః ప్రతిష్ఠితాః స్వస్వయం త్వమేవాసి విష్ణు త్వంచ ప్రజాపతి ఆదిత్యా వసవో రుద్రా విశ్వే దేవాః సపైతృకాః త్వయి తిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదాః ప్రసాదిమం యజ్ఞం కర్తుమీహే జలోద్భవ సాన్నిధ్యం కురు మే దేవా ప్రసన్నో భవ సర్వదా. ప్రసన్నో భవ సర్వదా. ఇప్పుడు దీపం మనం వెలిగించాం కదా, అక్కడే ఆ దీప పూజనకి అక్కడ అక్షతలు సమర్పిస్తూ ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ సూర్య జ్యోతి సూర్య స్వాహ అగ్ని వర్జో జ్యోతిర్వర్జ స్వాహ సూర్యో వర్జో జ్యోతిర్వర్జ స్వాహ జ్యోతి సూర్యో జ్యోతి స్వాహ. గురు ఆవాహనం. అక్షతలు పూలు తీసుకోండి. అక్షతలు పూలు తీసుకొని ఆ కలశం దగ్గరే చక్కగా ఆ గురువులను మనం ఆ స్పర్శ పొందుతూ వారి యొక్క సంపూర్ణ అనుగ్రహము మార్గదర్శకము జ్ఞానం పొందామనే భావనతోటి ఆవాహనము అధ్యానం చేద్దాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం
यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मातृवत्लालित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु कुरुसत्ताय श्रद्धा प्रज्ञावताचय। ओम श्री गुरवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि పూజయామి తతో నమస్కారం కరోమి. ఇప్పుడు గాయత్రి అమ్మవారిని ఆవాహనము పూజనం చేద్దాము. ఓం ఆయాతు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రి చంద్రసాం మాత బ్రహ్మయోనర్ నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రి దేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఆ అమ్మవారి గాయత్రి మాత ఏమేమి వస్తుందో అవన్నీ కూడా ప్రసాదంగా తీసుకుందాం. ఇలా రెండు చేతులు పెట్టండి. ఓం స్తుతా మయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. తీసేసుకోండి. తర్వాత జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని ఆవాహనం ధ్యానం చేద్దాం. ఓం ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం ఓం శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. ఆవాహయామి ధ్యాయామి స్థాపయామి ధ్యాయామి తప్తో నమస్కారం కరోమి. ఓం కాత్యాయనాయ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ దుర్గా దేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. అక్కడ అక్షతలు పూలు ఉంచండి. తర్వాత సర్వదేవతలకు కూడా నమస్కారం చేస్తూ అక్షతలు పూలు ఉంచుతాము. ఓం గం గణపతే నమః. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః. ఓం శ్రీ మాతా పితృచరణ కమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాసుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః. ఓం ఏతత్ కర్మ ప్రధాన శ్రీ గాయత్రి దేవే నమో నమః. ఓం ఏతత్ కర్మ జ్ఞాన ప్రధాన శ్రీ అఖండ గురుసత్తాయ నమో నమః. ఓం ఏతత్ జ్ఞాన శక్తి ప్రధాన శ్రీ దుర్గా దేవ్యై నమో నమః. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. ఆది పరాశక్తి శ్రీ లలితా దేవే నమో నమః. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. తర్వాత ఇప్పుడు అమ్మవారికి సర్వదేవతలను అక్కడ ఆవాహనం చేసుకున్నాము. వారందరికి కూడా పంచోపచార పూజ చేద్దాము. ఒక్కొక్క తత్వాన్ని మనము అక్కడ ఆ తత్వంలో ఉన్న ఉపచారాన్ని మనం చేద్దాం. ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. గంధం సమర్పయామి. ఒక చందనంలో అద్ది అక్కడ ఉంచండి. అలాగే హరిద్రా చూర్ణం సమర్పయామి. కలశం దగ్గరే ఆ పసుపు అలా చక్కగా అమ్మవారికి సమర్పించండి పాదాల దగ్గర. కుంకుమ చూర్ణం సమర్పయామి. కుంకుమను కూడా సమర్పించండి. తర్వాత ఆకాశ తత్వానికి ప్రతీక అయిన ఆ పుష్పాలను సమర్పించండి. ఓం హం ఆకాశ తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. పుష్పం సమర్పయామి. ఆ కలశం దగ్గర పుష్పాన్ని సమర్పించండి. ఓం యం వాయుతత్వాత్మికాయ శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. ధూపం సమర్పయామి. అగరబత్తీలు ఉంటే చక్కగా అగరబత్తిని వెలిగించుకొని ఘంటానాదంతో చక్కగా ధూపంని చూపించండి. ధూపం సమర్పయామి. రం తేజస్వ తత్వాత్మికాయ
జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. దీపం దర్శయామి. దీపం దగ్గర అక్షతలు మళ్ళీ ఉంచి దీపం చూపించండి. ఇప్పుడు మీరు ఏదైనా నైవేద్యం ఉంచుకుంటే, లేకపోతే ఒక పండు అయినా, అక్కడ పండు లేకపోతే మీ ఇంట్లో బెల్లము, అటుకులు, బెల్లమైన ఇక్కడ సమర్పించుకోండి అమ్మవారికి నైవేద్యంగా. ఓం వం అమృత తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. అమృత నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసేన ధియో నః ప్రచోదయాత్. కొంచెం నీళ్ళు చల్లుతూ ఓం అమృతోపస్తన్నమసి స్వాహ, ఓం అమృతాపిధానమసి, ఓం 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యావనాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ పూజయామి, తతో నమస్కారం కరోమి. సంతోషం. ఆ అమ్మవారికి ఆవాహనం చేసి ఉపచారాలు చేసుకున్నాము. అయితే ఇప్పుడు తర్వాత మీ దగ్గర తాంబూలము, ఆకులు, అది తీసుకోండి, అందులో పండు పెట్టండి. మేము ఇంకా ఇవేం రెడీ చేసుకోలేదు అన్నవారు పర్లేదు, అక్షతలు అమ్మవారికి సమర్పించవచ్చు. ఉన్నవాళ్ళు 2 ఆకులు, ఒక్క పండు, అందులో పుష్పము, ఆ ఉపచారాలు పసుపు, కుంకుమ, చందనము అవన్నీ కూడా ఆకులో పెట్టి అమ్మవారికి సమర్పించండి. సర్వతత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. చక్కగా అమ్మవారికి సమర్పించుకోండి అన్ని కూడా. ఇంకేం కావలిస్తే అది హృదయపూర్వకంగా. సర్వాభావే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించండి. ఇవాళ 4వ రోజున ఆ నవదుర్గా అవతారమైన కూష్మాండదేవి పేరులోనే ఉంది, కూష్మాండము అంటే మొత్తము ఆ అమ్మవారు విశ్వజనీనమై, విశ్వశక్తి అయి, సర్వవ్యాప్తమై ఉంది అని. ఆ కూష్మము అంటే మొత్తం కాస్మాస్, అండం అంటే ఒక అండము ఉద్భవిస్తుంది. ఆ శక్తి మొత్తం విశ్వవ్యాప్తమై ఆ అమ్మవారు ఆ శక్తిని విశ్వవ్యాప్తం చేస్తూ, ఎక్కడ ఏ ఆసురీ శక్తి ఉన్నా, ఎక్కడ దుర్భావం ఉన్నా, ఎక్కడ దుశ్శక్తులున్నా తీసివేసి ఆ అమ్మవారు అలా మొత్తం కూడా విశ్వవ్యాప్తం అయి ఉంటుంది. అంటే ఇవాళ మన సాధన నిరంతరంగా ఏమై ఉండాలి అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం అయి ఎలా ఉండాలి? బ్రహ్మాండ పిండాండ సమన్వయం. మనలో పిండాండం ఉంది, బయటంతా బ్రహ్మాండం ఉంది. ఆ 2 కూడా సమన్వయాల యోగత్వం చెందాలి. ఈ సాధనలో మనం ఎల్లప్పుడు నిన్న కూడా అదే, బ్రహ్మచారిణి అదే. కానీ ఆ అమ్మవారి శక్తి చూడండి, ఒక్కొక్క విధానంతో ఒక్కొక్క శక్తి అలా ప్రబలి అయి ఉంది. కాబట్టి ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి దానికే పేరు యోగము అన్నారు. యోగము అంటే యూనియన్. భగవద్గీత అదే చెప్తుంది, యూనియన్. ఎలాగ నేను చేయాలి? నేను ఇంత మానవ జన్మెత్తాను, ఈ దేవాసుర సంగ్రామం ఇదంతా నేను చేయలేను, ఎలా జరుగుతుంది కృష్ణ అనే ఒక విషాద యోగంతో అర్జునుడు మొదలెడతాడు. కార్పణ్య దోషోపహత స్వభావం చామిత్వాం ధర్మ సమ్మూఢ చేత విక్షేయస్యాని సుస్థితం రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నాకేం తెలీదు, అజ్ఞానంలో ఉన్నాను. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని అంటాడు అర్జునుడు, నాకేం తెలీదయ్యా, శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నన్ను శిష్యునిగా తీసుకొని అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానంతో నింపు.
ఈ మొత్తం అది నాకు అర్థం అవ్వట్లేదు అన్నదానికి ఆ 18 అధ్యాయాలు ఒక్క యోగము చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత. అంతేకాకుండా పతంజలి మహర్షి కూడా దిగి వచ్చి ఆదిశేషుడు పతంజలి మహర్షి లాగా దిగి వచ్చి ద ప్రాక్టికల్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా, ద లాస్ ఆఫ్ యోగా చెప్పేశాడు. మొత్తం 4 పాదాలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఒక్కొక్క పాదంలో ఈ మానవ జాతికి కావలసిన ట్రేడ్స్ ని, లక్షణాలను ఎలా పెంపొందించుకోవచ్చు అని సింపుల్ గా అష్టాంగ యోగ విద్య 8 స్టెప్స్ చెప్పేశాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా ఈ 8 స్టెప్స్ చెప్పేశాడు పతంజలి మహర్షి. మొదట 2 స్టెప్స్, అందరు ధ్యానంలో కూర్చుంటారు, నేను ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం చెయ్యి, కానీ దానికి ముందు ఈ 2 స్టెప్స్ కూడా ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. యమములు, నియమం. అప్పుడే ఆ అమ్మవారి శక్తి ఆయన ఇలా ఉన్న అభయముద్ర, వరద ముద్ర మనం పొందగలం. మనం కూడా ఇలా అభయ హస్తము, వరద హస్తం పెట్టే స్థితికి వచ్చేస్తాం. యమములు అంటే ఏంటి అంటే, యమములు అంటే బయట వారితో సంబంధము సత్సంబంధంగా మార్చేసే యొక్క ప్రిన్సిపల్స్. అంటే ఇప్పుడు అంటున్నాం సదాలోచనలు, సద్భావనలు, సత్కర్మలు, ఇంకోటి యాడ్ చేసుకోండి సత్సంబంధాలు. సత్సంబంధాలు కూడా ఈ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ సత్సంబంధాలకి నువ్వు నియమములు అనేది పాటించు. సరే, బయట ప్రపంచాలతో నువ్వు సత్సంబంధం పెట్టుకున్నావు, నీ అంత ప్రపంచం కూడా ఉంది నీలో, నీ లోపల ఉన్న ప్రపంచానికి కూడా సత్సంబంధం పెట్టుకోవాలి. అంతఃసత్సంబంధం అన్నది. ఆ అంతఃసత్సంబంధం లోపల ఉన్న దానికి కూడా నువ్వు ఆ సంబంధము, ఆ యొక్క ఇంట్రాస్పెక్షన్ కరెక్ట్ గా రోజు ఉండేటందుకు నియమములు పాటించాలి. ఇలా పతంజలి మహర్షి బయట ప్రపంచంతో నీ లోపల నీవు కూడా ఎల్లప్పుడూ చక్కగా సంబంధం పెట్టుకుంటూ నీ మనసు, ఆ లోపల ఉన్న అంతఃకరణలు అవన్నీ కూడా శుద్ధిగా, శుచిగా, శౌచంగా ఉండడానికి కావలసిన ప్రిన్సిపల్స్ చెప్పేశారు. యమములు ఇలా అనుకోండి, నోటితోటి నేను అంటుంటే మీరు అనండి. అంటే అవి లోపలికి వెళ్తూ కొంచెం మనసులో రిజిస్టర్ అయ్యి, అరే ఇలా చెప్పారు కదా, ఇది నేను చెయ్యాలి, చేస్తున్నప్పుడు మళ్ళీ నీకు ఒక సూచన వస్తుంది, ఐ డూయింగ్ కరెక్ట్, చేస్తున్నానా లేదా అని మళ్ళా అవేర్నెస్ లోకి వచ్చి ఏదైనా క్రియ చేస్తున్నప్పుడు అప్పుడు నీకు అది గుర్తుకు వస్తూ ఉంటుంది. అందుకొచ్చేనమ్మా అంతే, ఇది మనం చిన్న పిల్లలమై నేర్చుకోవాలి. మరి అంతే, మేము కూడా అలాగే నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం, ఇంకా మార్గంలోనే ఉన్నాం. జ్ఞాన మార్గం అంటే అదే, దట్ ఈస్ ద ఎవల్యూషన్, గోయింగ్ ఆన్, ట్రాన్స్ఫర్మేషన్ గోయింగ్ ఆన్. అలా అవుతూ 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 ఆ సంపూర్ణత్వం పొందుతుంది. సో యమములు మొదట అనుకోండి, ఇలా అనుకోండి, చేయి చక్కగా ఇలా పెట్టుకోండి అభయస్తంతో చక్కగా. ఛాన్స్ గివింగ్ బై అఖండ పుస్తక అభయస్తం. అబ్బా, నేను దేవతలాగా అయ్యాను అనుకోండి, చక్కగా ఇలా అభయస్తము, వరదాస్తం. ఎంత బాగున్నారు, అందరు ఫోటోలు పెట్టండి ఇలా పెట్టి, మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. యమములు, నియమములు నేర్చుకుంటూ దేవతలాగా ఆచరిస్తూ, యమములు నియమములతోటి దేవతల్లాగా దివ్య చేతనత్వంతో వెళ్తున్నారని మేమందరం సంతోషపడతాం. ఇలా పెట్టండి. యమములు అన్నప్పుడు ఇవి ఏంటి అంటే, ఇవి సత్యము, ఇది అనుకోండి, సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహం. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము. తెలుసు కదండి. సత్యము అంటే అందరికీ తెలుసు. సో ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడటము. రెండవది బ్రహ్మచర్యము. మన బ్రహ్మచారిని అప్పుడు చెప్పుకున్నాం. నిరంతరంగా బ్రహ్మతో ఉండడము, బ్రహ్మను చరించిన వాళ్ళంగా అవ్వడము, ఆ బ్రహ్మతోనే, ఆ పరబ్రహ్మతోనే మనం ఉండడము, బ్రహ్మచర్యము. ఎవ్రీ టైం. తర్వాత అస్తేయము అంటే నాది కానిది ముట్టుకోకపోవడము, దొంగతనం లాంటి.
అసలు మనది కాంది ముట్టుకోవద్దు, వేరే వాళ్ళ పర్మిషన్ తోటి నా మనది కాంది తీసుకోవద్దు ఏ వస్తువు కానీ, అది అస్థేయము. అపరిగ్రహము అంటే మనది కాంది నాది అని ఆ ఏమంటారు, ఆ ఇది నాది అనేసి బయట చెప్పుకోవడం, ఎక్స్ప్రెసింగ్. ఆ కొంతమంది వేరే పాటలు రాసిన వాళ్ళు నేను పాట రాశాను అని చెప్పుకోవడము, వేరే వాళ్ళు రాసింది పాడింది వీళ్ళు చేసేయడము, అంటే వాళ్ళ పేరు చెప్పుకోకుండా వీళ్ళ పేరు అందులో పెట్టేసుకోవడము అపరిగ్రహము. అహింస, హింస చేయకపోవడము. మీ మీ చర్యలతోటే కాకుండా ఈ కాకుండా వాక్కుతో కానీ ఆలోచనలో కూడా కానీ హింస చేయకపోవడమే అహింసతో ఉండడము. అంటే మానవులకే కాదు, మన యొక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా హింస చేయకుండా ఉండదు అహింస. ఇది 5 యమములు. మీరు ఇంకా డీటెయిల్డ్ గా పతంజలి మహర్షి యోగ సూత్రాల్లోకి తీసుకొని కొన్ని బుక్స్ చదివితే ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి. మాస్టర్ ఈకే గారి పతంజలి యోగ సూత్రాలు అనే 4 బుక్స్ చాలా అద్భుతం. అందులో చాలా డీటెయిల్ ఇచ్చారు. అది మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకొని చదువుకోవచ్చు ఈకే గారు. సో ఏంటంటే సత్యము, బ్రహ్మచర్యము, అస్థేయము, అపరిగ్రహము, అహింస, ఇవి 5 యమం. మరి నియమములకు వచ్చేస్తే ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరునికి సమర్పించుకోవడము. మనల్ని మనము ఈశ్వరునికి సమర్పించుకోవాలి. ఇప్పుడు మన జీవితం ఇచ్చేశాడు, ఫస్ట్ రిసోర్స్ ఏంటి అంటే నీకు ఇచ్చిన ఈ పంచకోశాలు ఆర్ ద రిసోర్సెస్ కదా. నువ్వు ఇంత ఇంద్రియాలు, పంచకోశాలు, అంతఃకరణ, ఇవంత అద్భుతమైన మెకానిజం ఇచ్చాడు. ఏ జీవరాశికి లేదు. ఈ బుద్ధి లేదు, ఇంత బాగా బుద్ధి ఫ్యాకల్టీ, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, డెసిషన్ మేకింగ్ పవర్ ఏ దానికైనా ఉందా? ఏ జీవరాశికి లేదు. వాక్కు ఏ జీవరాశికి లేదు. సమయము అని తెలుసుకుని దాన్ని పాలన చేసుకుని ఆ సమయాన్ని ఉపయోగించుకునే శక్తి ఏ జీవరాశికైనా ఉందా? లేదు. తింటే పంట ఎప్పుడో పొద్దున అయితే రాత్రి అయితే. ఇంత అద్భుతమైన శక్తి ఫ్రీ విల్ ఇచ్చేశాడు, స్వతంత్రం ఇచ్చేశాడు. సో ఇవన్నీ కూడా ఇచ్చిన ఆ పరమాత్మ ఈ నువ్వేమి ఇవ్వగలవు, నువ్వేమిస్తున్నావు? ఆయన ఇచ్చిందే నువ్వు ఇవ్వగలవు కదా. ఇదంతా ఇచ్చిందే ఆయనకు మళ్ళీ సమర్పించుకోగలవు. ఈ చేతులు ఇచ్చాడు, ఇస్తే నమస్కారం పెట్టుకుని ఆయనకు నమస్కారం పెట్టుకునే అయ్యో పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమర్పిస్తున్నాము నమస్కారం అంటే ఇది. ఈ 2 కళ్ళతోటి ఆయన దివ్యత్వం చూడందే, ఈ సృష్టి చూడందే, ఆ ప్రతి ఒక్క ఆహ్లాదకరమైనది చూస్తూ ఉండగలిగితే ఈ దృష్టితో, అలా ప్రతీది కూడా ఈశ్వర ప్రణిధానం. ఈ నోటితోటి ఆ స్తోత్రాలు, అమ్మవారి స్తోత్రాలు చేసుకోగలుగుతున్నాము ఈ వాక్కుతోటి. అలా ఉపయోగించుకుందాం. అంతేకాదు ఆయనకి ఉపయోగించుకోవడానికి ఆ ఈశ్వర ప్రణిధానానికి శ్రీరామ శర్మాచార్య గురుదేవులు విశ్వ ప్రణాళిక ఆయన ఇచ్చిన ఆ సృష్టిలో, ఆ ప్రణాళికలో నువ్వు భాగస్వామ్యం అవ్వు. యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ ది డివైన్ ప్లాన్. నీకు చక్కగా అవకాశం ఇస్తున్నారు. ద డివైన్ ఆపర్చునిటీ ఈస్ గివెన్ టు యూ. ఆ విశ్వ ప్రణాళికలో భాగస్వామ్యం అవ్వడమే ఈశ్వర ప్రణిధానం. నీకు నీవు నియమపూర్వకంగా ఉంటూ యమములు పాటిస్తూ అందులో విశ్వ ప్రణాళికలో కూడా భాగస్వామ్యం అవుతాయి ఈశ్వర ప్రణిధానం. అరే సృష్టిలో చూడండి, మహాకామన చేస్తూ అందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలనుకునేవాడు ఎవరున్నాడు ఇంత పూర్త అని ఆ యొక్క పరబ్రహ్మ తొంగి చూస్తాడు, మన వైపు ఆ శక్తిని ప్రసరిస్తాడు. అలాగే ఈ సాధనలు పాల్గొంటూనే శ్రీరామ శర్మాచార్య గురుదేవులు 3 విధాలుగా నువ్వు ఈ గురు ప్రణాళికలో పాల్గొనొచ్చు, ఈశ్వర ప్రదానం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ 3 విధానాలు ఏంటంటే అంశదానము, నీ సంపాదిస్తున్న దాంట్లో నీకున్న సమయాన్ని ఇస్తూ, నీకున్న ఈ శరీరాన్ని ఉపయోగిస్తూ నువ్వు ధనం ఆర్జిస్తున్నావు అంటే అది ఎవరి ధనము? ఆ పరబ్రహ్మధనమే. యు ఆర్ జస్ట్ ట్రస్టీస్ ఆఫ్ దట్ గివెన్ మనీ. కాబట్టి ఆ ధనంలో కొంచెం మళ్ళీ ఇక్కడ ఒక ప్రణాళిక సృష్టి కొరకు ఏ ఏ సంస్థ అయితే పాటు పడుతుందో వాతావరణ పరిష్కారాయ, ఈ వాతావరణం అంతా పరిష్కరింపబడుగాక. ఎక్కడైతే ఈ వాతావరణం గురించి, మానవ జాతి గురించి
ఆలోచిస్తూ పని చేస్తున్న విశ్వ ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఆ సంకల్పమే వారి సంకల్పమై ఉన్న ఆ సంస్థ కొరకు మీరు ఇవ్వండి. మీ యొక్క ఆ ఆర్జితమై అంటే మీ ఇన్కమ్ లోని ఈ అంశ కొంచెం ఇవ్వండి. గురువులు ఏం చెప్తున్నారంటే 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ బి గివెన్. సో మీరు చక్కగా ఆ 10% అంశదానంగా ఇవ్వండి. మన శంబలాలో ఈ వాతావరణము ప్రదూషితమైన ఈ ఆలోచనలను అక్కడ ఉన్న ఆ యొక్క పర్జన్యం అంతా కూడా మాలిన్యంతో ఉన్నదాన్ని రోజు తీసివేయడానికి యావత్ మానవ జాతి సుఖము శాంతి సుఖము సమృద్ధితో ఉండడానికి కావలసిన ఎన్నో రోజు ఉదయం లేవగానే యజ్ఞము, ఉదయము సాయంత్రం 2 పూటలా చేసే సంస్థలు ఎక్కడున్నాయో నాకు తెలీదు. ఆ దివ్య క్షేత్రాలు కానీ ఇక్కడ రోజు కూడా సంధ్యా సమయంలో ఉదయము సాయంత్రం యజ్ఞం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, గోశాల ఉంది, గోమహాలక్ష్మి సేవ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు ఇందులో అంశదానంగా పాల్గొంచుకోవచ్చు. అలాగే రెండవది సమయదానం. మీ సమయం మీ సాధనకి ఇస్తూనే ఇట్లాంటి దివ్య క్షేత్రాల్లో కూడా వచ్చి మీ సేవ చేసుకుంటూ సమయం అందించండి. ఇప్పుడు మన పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో ఎంతో మంది ఫ్యాకల్టీ మెంబర్స్, కోఆర్డినేటర్స్, యంగ్స్టర్స్ హు ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. వారి జ్ఞానం ఇవ్వడము, వాళ్ళ ప్రతిభ ఇవ్వడము, వాళ్ళ టాలెంట్ ఇవ్వడము, వారి సమయం ఇస్తున్నారు, వారి ప్రతిభ అందిస్తున్నారు వితౌట్ ఎనీ టేకింగ్ ఎనీ సాలరీ. ఏది కూడా సాలరీ కూడా ఎక్కువ పైస కూడా ఆశించకుండా వారి సమయాన్ని వారి ప్రతిభను అందిస్తున్నారు. ఇది వారు అందిస్తున్నది ఈ జన్మకే కాదు, వారు నాటుకునేది జన్మలకు ఎన్నో జన్మలకు కావాల్సిన ఆ పుణ్యము అకౌంట్ లో వేసేసుకుంటున్నారు. చూడండి, కొన్ని పార్టీలు ఉన్నాయి కదండి, గవర్నమెంట్ పార్టీస్, ఇవన్నీ అవేంటి, అందులో ఆ పార్టీలో పనిచేస్తేనే కొన్ని పదవులు ఇస్తున్నారు. అవునా కదా? ఆ పార్టీలో పనిచేస్తే కొంతమంది పదవులు ఇస్తూ ఉన్నారు. మరి అఖండ గురుసత్తా ఆ పెద్ద విశ్వ పార్టీ, మొత్తం కూడా అఖండ గురుసత్తా డివైన్ ప్లాన్ కి పనిచేస్తున్న అఖండ గురుసత్తా ఒక పెద్ద పార్టీ. ఆ పార్టీకి పనిచేస్తే ఇంకా ఎంత వస్తుందో అర్థం చేసుకోండి. వాళ్ళు 1 సంవత్సరం కాదు, కోట్ల సంవత్సరాలకు కావాల్సిన ప్లాన్, అన్ని జీవరాశులకు కావాల్సిన ప్లాన్ వాళ్ళు రెడీ అయ్యి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం మార్పులు తేవాలి అని ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ప్రతి క్షణము, అంటే ఈ వర్తమానమే కాకుండా శ్రీరామ్ శర్మాచార్య గురుదేవుని ఏమన్నాం, యుగ ద్రష్ట అన్నాం. అంటే ముందు యుగానికి కూడా దర్శించిన మహాశక్తి అని మనము అంటున్నాం. వేదమూర్తి, తపోనిష్ట, యుగ ద్రష్ట, వాళ్ళందరూ కూడా యుగ ద్రష్టలు, ఋతుంబర ప్రజ్ఞ గలవారు. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలకు ముందు కూడా దర్శించి దాన్ని ప్లాన్ చేస్తున్న మహాశక్తి పరమ గురువు. ఆ అఖండ గురుసత్తాకి మనం కొంచెం సమయం, టాలెంట్, ఆ ప్రణాళిక కొద్దిగా మనం డబ్బు ఇవ్వగలిగితే అంశదానంగా, చూడండి హాబిట్. కాబట్టి అంశదానము, ప్రతిభాదానము, సమయదానముగా మీరు అందించండి. ఎస్ యు ఆర్ దేర్. ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం చేస్తే ఏమవుతుంది? సంతోషము. నెక్స్ట్ నియమము సంతోషంగా ఉండడం. ఈశ్వర ప్రణిధానం చేయగానే ఆటోమేటిక్ గా ఎల్లప్పుడూ కూడా సంతోషము, శాంతి, సుఖము, సమృద్ధితో ఉంటాము. మీరు నిన్న ఇవన్నీ కూడా రోజు మీరు ఈ ముందు వదిలిపెట్టొద్దు. ఇవాళ కదా ముందు వెళ్ళిపోదు అని ఈ 2.5 లీటర్స్ చెప్తున్న ఆ రోజుకి చేసుకుంటూ రావాలి. నిన్న చెప్పిన ప్రిన్సిపల్ నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. ఆ ఈశ్వరుని ప్రణిధానం, ఆయనకు సరెండర్ అయి ఉంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ వచ్చేస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఎల్లప్పుడూ కరెక్టే అనే దానికి వస్తుంది. పరబ్రహ్మ ఎల్లప్పుడూ కరెక్టే, ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే అనే ఒక మానసిక స్థితిలో ఉంటే సంతోషంగానే ఉంటాం. కాబట్టి నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుడు ఎప్పుడు రైట్ అనేసి మనము ఆ శ్రద్ధ విశ్వాసంతో ఉండగలిగితే సంతోషం. ఈశ్వర ప్రణిధానము, సంతోషము, తపస్సులాగా ఇప్పుడు మేము చేస్తున్న ఈ సాధనంతా కూడా తపస్సు.
నిరంతరంగా తపిస్తూ ఉంటూ ఆ వేడి వాళ్ళ పుష్పాండము అంటే వేడి వేడి పుష్పం ఒక అద్భుతమైన ఇట్లా వేడి వస్తూ ఉంటుంది పుష్పాండము. ఆ అమ్మవారు మనలో వేడి ఇస్తూ ఆ ఆది దైవిక ఆ ఆది పరాశక్తి ఆది దైవిక ఆది భౌతిక శక్తులను కూడా అందిస్తూ మనము ఇలా ఈ యమ నియమాలు పాటిస్తూ ఉంటే ఒక సైడ్ వేడి వస్తుంది, మళ్ళీ శాంతము, ఆ యొక్క నిర్మలత్వము, అలాగే ఆ కూల్నెస్ కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి తపస్సు తపస్సు చేస్తూ ఏ పని చేసినా తప్పించి చేయాలి. కంప్లీట్ 100% ఆఫ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ మెంటల్ ఆ ప్లేన్స్ పెట్టి చేయాలి. త్రికరణ శుద్ధితో చేస్తే కంపల్సరీ సక్సెస్. తప్పిస్తూ చేయాలి తపస్సు. శౌచము మన మన భౌతిక శరీరమే కాకుండా అంత శరీరం అంతా కూడా శౌచంగా ఉంటూ క్లెన్లీనెస్ తోటి ఉండగలుగుతూ ఉండాలి. తర్వాత స్వాధ్యాయము మీకు బుక్సిస్తున్నాను, ఆ స్వాధ్యాయం కూడా మీరు చేస్తూ ఉండాలి. రోజు రోజు ఈ నవరాత్రి సాధనే కాదు, పూజ్య మాస్టర్ గారు ఎన్నో స్పీచెస్ ఉన్నాయి వెబ్సైట్ లో. అలా స్పీచెస్ స్వాధ్యాయము మంచి మంచి గురుసత్తా యొక్క లైఫ్, వారి యొక్క లైఫ్ ఈజ్ మెసేజ్ అనేసి వాళ్ళు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రతి గురువు అంటున్నారు. వాళ్ళ 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 బయోగ్రఫీస్ మీరు చదవండి. ఇక్కడ శంబలాలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. అఖండ గురుసత్తా మొత్తం బయోగ్రఫీస్ ఇక్కడ ఉన్నాయి, తీసుకొని చదవండి. రోజుకు కొన్ని పేజెస్ అన్నా పెట్టుకోండి. అలా స్వాధ్యాయం చేస్తూ అందులో కొన్ని పాయింట్స్ రాసుకుంటూ నేను ఆచరింపదగినవి ఏంటి అని అవి పాయింట్స్ రాసుకుంటూ ఆ అధ్యయనము అంటే మనకి సెల్ఫ్ అధ్యయనం చేసుకోగలిగితే అద్భుతమైన మనం ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం. ఇలా నియమాల యొక్క శక్తి మనము ఆ యొక్క ఇవి పాటిస్తూ ఆచరించి ఉండగలిగితే ఆ పుష్పాండ శక్తి మనం ధారణ చేసుకోగలం. అయితే ఇది వాళ్ళు నేను చెప్పాల్సింది. అలాగే ఆసనము మనము ఇవాళ ఏంటి అంటే కటి త్రికోణాసనము. లేచి నిల్చొని 1 ఫీట్ దూరంలో ఉంచండి కాళ్ళు. 1 ఫీట్ దూరంలో కాళ్ళు ఉంచండి. 1 ఫీట్ దూరంలో కాళ్ళు వచ్చి నిల్చోండి. నిల్చొని మీరు ఏం చేస్తారు అంటే ఈ కుడి చేయి ఇలా కిందికి పెట్టండి, ఎడమ చేయి ఇలా పైకి పెట్టండి. అంటే బాగా పైకి లాక్కుంటున్నాను. ఈ కుడి చేయి మొత్తం కూడా కిందికి లాగుతున్నారు. ఇగో ఇలా వంపండి. వంపి షుడ్ బి లైక్ ఎ ట్రయాంగిల్. బాగా ఈ పైకి లాగండి. అంటే ఈ పైన ఉన్న కాస్మాస్ లో ఉన్న శక్తి అక్కడ మీరు పైన బాగా లాగండి. ఇప్పుడు నేను ఎడమ చేయికి పైకి పెట్టాను, కుడి చేయి ఇలా కిందికి లాగుతున్నాను. పైన బాగా లాగుతూ ఉంటే మీరేం చేయాలంటే ఒక చెట్టు కొమ్మ నుంచి జామ పండు తీసుకుంటున్నారు. అంటే భావన ఎలా ఉండాలి అంటే ఈ కాస్మాస్ లో నుంచి విశ్వంలో నుండి నేను జామ పండులో ఉన్న జ్ఞానము తీసుకుంటున్నాను, ఆరోగ్యం తీసుకుంటున్నాను, శాంతిని తీసుకుంటున్నాను. లాగండి, బాగా లాగండి. ఇదేమో కిందికి, కుడి చేయి కిందికి బాగా లాగాలి, ఎడమ చేయి బాగా లాగండి. అబ్బా నడుము ఉంచండి, బాగా బాగా ఇట్లా ఉంచి ఇది చేయాలి. కటి త్రికోణాసనంలో అంటే కాస్మాసి పుష్పాండ శక్తి అంతా తీసుకుంటున్నాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరుగుతుంది. అద్భుతం. రిలాక్స్. మళ్ళీ మెల్లగా చేయి కిందికి తీసుకొని కుడి చేయి మెల్లగా పైకి తీసుకోండి. కుడి చేయి పై నుంచి బాగా లాగుతున్నారు. ఇలా బాగా లాగుతూ ఎడమ చేయి కిందికి, కుడి చేయి పైకి మళ్ళీ అదే భావన. ఈ విశ్వంలో నుండి ఆ శక్తి తీసుకుంటున్నాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరుగుతుంది. బాగా 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 పైకి లాగండి. సంపూర్ణ ఆరోగ్యము, జ్ఞానము, ప్రజ్ఞ, అష్టైశ్వర్యాలు తీసుకున్నాను. బాగా లాగండి. జ్ఞానం తీసుకున్నాను. ఆ దుర్గా శక్తి, ఆ నవదుర్గా శక్తి, పుష్పాండ దేవి శక్తి ధారణ చేసుకుంటున్నాను. ఆ సంపూర్ణ దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందుతున్నాను.
వెరీ నైస్, వెరీ నైస్. రిలాక్స్, 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 రిలాక్స్. ఓ, కూర్చోండి. ఈ ఆసనము పూజ్యం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుడు అందించిన ఈ పదాసనాలకి ఇవి మీకు అందిస్తున్నాను. ఇది మొదటిసారి ఇలా ఆన్లైన్ సాధన, నవరాత్రి సాధన కూడా అందరం కలిసి చేసుకోవడము నాకు దివ్య అవకాశం ఇచ్చిన అఖండ సత్తాకి జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవికి శత కోటి నమస్కారాలు వారికి తెలుపుతూ ఇలా ఈ ఆసనాలు కూడా అలా వస్తున్నాయి, మీకు అందిస్తున్నాను. ఏమి ఈ కుష్మాండ దేవికి ఏమి అందించాలి, ఆసనం ఏంటి అని కూర్చున్నప్పుడు వారు అందించిన ఈ ఈ యొక్క జ్ఞానమే మీకు అందరికీ కూడా అందిస్తున్నా. ఇదంతా పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించిన జ్ఞానము, అఖండ గురుసత్తా అందించిన జ్ఞానమే మీ అందరికి కూడా ఒక మాధ్యమంగా అందిస్తూ ఉన్నాను. ప్రాణాయామం, ప్రాణాయామం రోజులాగే అకార ఉకార మకార ప్రాణాయామాలు, అకార ఉకార ప్రాణాయామములు. మొదట అందరికీ తెలిసిందే చిన్ముద్ర. చిన్ముద్ర బాగా పీలుస్తూ ఆ అని క్లోజ్ చేసి మళ్ళా లోపల పీలుస్తూ ఓం అనాలి. మళ్ళీ ఎరుపు వర్ణం రెడ్ కలర్ కింద బొడ్డు లోపలికి వెళ్తూ ఉంటుంది, నాభి కడుపు. కాబట్టి చిన్ముద్రతోటి కళ్ళు మూసేసుకోండి. నడుము మెడ శిరస్సు నిఠారుగా ఉండాలి. డీప్ బ్రీతింగ్, లోతుల్లోకి శ్వాస తీసుకోండి. ఆ డీప్ బ్రీతింగ్, అకారము, ఎరుపు వర్ణము. అకారము క్లీం శక్తి జాగరణ, ఎరుపు వర్ణము. ఈ నాభి కింద పార్ట్ అంతా కూడా ఎరుపు వర్ణము. క్లోజ్ చేశాక పిలుస్తూ మనసులో ఓంకారం అనుకోవాలి లోపల. ఇది చిన్ముద్ర, చిన్మయ ముద్ర పెట్టుకొని చిన్మయ ముద్ర. నడుము మెడ శిరస్సు నిటారుగా కళ్ళు మూసేసుకోండి. ఉకారము నాభి నుంచి చెస్ట్ పైన మీకే తెలుస్తుంది ఆ వైబ్రేషన్. మనం ఆ తర్వాత శ్రీం శక్తి పసుపు వర్ణము, శ్రీం శక్తి జాగరణ. డీప్ బ్రీతింగ్. ఓ ఆది ముద్ర,
కమ్ టు ఆది ముద్ర. ఈ పైన శిరస్సు అంతా కూడా నీలం కలర్, కేచరి ముద్ర, మకారము. డీప్ బ్రీతింగ్, బ్లూ కలర్, కేచరి ముద్రలో మకారం. బ్రహ్మముద్ర గట్టిగా ఒత్తి పెట్టండి. నా దగ్గర ఈ ఆది ముద్రని రెండు ఇలా పెడితే బ్రహ్మముద్ర. అకారం, ఉకారం, మకారాలు. అన్నప్పుడు ఎరుపు వర్ణము, నా వర్ణము బొడ్డు కింద నుంచి ఆ కింద పార్ట్ అంతా కూడా ఉకారం అన్నప్పుడు చెస్ట్ దగ్గర వరకు, మకారం అన్నప్పుడు నెక్ నుంచి పైన నీలి రంగు, చెస్ట్ దగ్గర అంతా పసుపు వర్ణం, ఎల్లో కలర్, పైన బ్లూ కలర్, రెడ్, ఎల్లో, బ్లూ. శ్రీకారం, శ్రీకారం, శ్రీకారం. అకార, ఉకార, మకారాలు క్లోజ్ చేసి మళ్ళీ పిలుస్తున్నప్పుడు మనసులో ఓంకారం. ఓకే, గట్టిగా బొట్టు దగ్గర నాది దగ్గర వచ్చి పెట్టండి. డీప్ బ్రీతింగ్. కళ్ళు తెరవకండి. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. శిరస్సు నుండి పాదాల వరకు ఆ శక్తి ప్రసరణ అబ్జర్వ్ చేయండి, గమనించండి. అద్భుతమైన శక్తి అనువనున్న ధారణ చేసుకున్నారు. దివ్యమైన శక్తి అనువనున్న ధారణ చేసుకున్నారు. హ్రీం శక్తి, శ్రీం శక్తి, క్లీం శక్తి అనువున ధారణ చేసుకున్నారు. శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ అనువనున ధారణ చేసుకున్నారు. ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ధారణ చేసుకున్నారు. శరీరాన్ని కదపకండి, శరీరాన్ని కదపొద్దు. మెల్లగా కళ్ళు తెరిచి ఆ దేవతను, ఆ అమ్మవారిని, అఖండ శ్రద్ధ మీ పూజా మండపంలో ఉన్న ఆ దేవతల్ని, గురువులని దర్శించు. మెల్లగా కళ్ళు తెరవండి. చేతులు ఏవి కదపదు, ఓన్లీ కళ్ళే. మెల్లగా ఇప్పుడు ఆ ముద్రలను తీసి నార్మల్ స్థితికి వచ్చి నమస్కార ముద్ర చేసి ఆ యొక్క దేవతలని నమస్కరించండి. అలాగే ఉంటూ అదే స్థితిలో మెల్లగా
ధ్యాన ముద్రలో ఎడమ చేయి కింద కుడి చేయి పైన ఉంటూ గాయత్రి మంత్రము 5 సార్లు చేద్దాము. ఫస్ట్ ఆ జ్యోతిని చూడండి. ఆ జ్యోతిని చూసి ఆ ఆజ్ఞా చక్రంలో కళ్ళు మూసేసుకొని మరి అదే జ్యోతి కనిపిస్తున్నట్టు చేసుకోండి. జ్యోతిని చూడండి చక్కగా కళ్ళు తెరిచి, కళ్ళు మూయగానే మళ్ళీ జ్యోతి కనిపిస్తుంది. ఆ జ్యోతిని దర్శిస్తూ ఆజ్ఞా చక్రంలో 5 సార్లు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సవితాశక్తి అయిన ప్రాణశక్తి సవితాశక్తిని అందిస్తూ తత్సవితుర్వరేణ్యం అంటూ ఆ భర్గో దేవస్య ధీమహి, భర్గో అంటూ అజ్ఞానాంధకారాలు నెగిటివిటీస్ అన్ని కూడా బై డిఫాల్ట్ అన్ని తీయబడి దైవీ చేతనత్వాన్ని దేవస్య ధీమహి చూడండి, దైవీ చేతనత్వాన్ని అంతా కూడా మేము ధారణ చేసుకుంటూ ధియో ధియో అన్నప్పుడు మాలో ఆ సద్బుద్ధి అనే ఫ్యాకల్టీ ప్రచోదకమవుతూ మేమందరము కూడా సన్మార్గంలో నడిచేదము కాక. ఆ పరబ్రహ్మ సూచించిన యూనివర్సల్ అడ్మినిస్ట్రేటర్ సూచించిన మార్గంలో మేమందరం నడిచేదాం. ఇది గాయత్రి భావం. ఇంతకంటే ఏం కావాలి? ప్రాణశక్తి సవితాశక్తి లేదా సృష్టికి కారకమైన ఆ సవితాశక్తిని మేము ధారణ చేసుకుందుగాక. మా ప్రాణశక్తి నిండుగా ఉండుగాక. ప్రాణం నిండుగా ఉంటే ప్రాణశక్తి నిండుగా ఉంటుంది. పరమ గురువులు అందరి యొక్క వారి ఫేస్ ఎందుకు చూడబుద్ధి అవుతుంది? ఎప్పుడు కూడా వారేమన్నా బంగారాలు ధరించి ఇలా ఉండి అలా ఉన్నారా? లేదు. సిద్ధి సాయిబాబాని చూడండి, ఎలా ఉంటుంది ఆయన కఫీనం, కానీ ఆయన చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాణశక్తి నిండుగా ఉంటుంది, ప్రేమ కరుణ నిండుగా ఉంటుంది. వాళ్ళని అందుకొరకే చూడబుద్ధి అవుతుంది. ఆ దైవీ చేతనతో ముట్టిపడుతుంది. వాళ్ళు ధరించినవి ఏమీ లేదు, కానీ వాళ్ళలో ఆ యొక్క దైవీ చేతనత్వ శక్తి ఎలా వచ్చిందంటే నిండుగా ప్రాణశక్తి. కాబట్టి అలాంటి ప్రాణశక్తి మనం ధారణ చేస్తాము. ఆ యొక్క తేజస్సు ధారణ చేస్తాము. వర్చస్సు బ్రహ్మ వర్చస్సు ధారణ చేస్తాము మనం. అట్లాంటప్పుడు ఆ అజ్ఞానము, అంధకారము, అభావము, లేమి, నిరుత్సాహము, అనారోగ్యము ఇవన్నీ కూడా పాపనాశనము, పాపాలన్నీ నశింపబడతాయి. ఇవన్నీ కూడా దూరం అయిపోయి దివ్యత్వంతో వెలుగుతూ సద్బుద్ధిని ప్రచోదకం చేసి మేమంతా కూడా సన్మార్గంలో ఆయన సూచించిన, ఎవరు సూచించిన మార్గం కాదు, ఆయన ఏం సూచిస్తే అందులో వెళ్తుంటాం. ఇంకా మనకి ఏం తక్కువ? అలాంటి స్థితి మనకు కలుగుతుంది. కలుగు కాక అని గాయత్రి మంత్రాన్ని రోజు ఈ భావనతోటి హంస పైన ఉంటూ ఆ అమ్మవారు పద్మం మీద ఉంటూ, పద్మం అంటే నిరంతరంగా యోగమే. ఆ సూర్యుడి శక్తి రోజు ఆకర్షితమవుతూ ఉంటుంది. హంస అంటే ఆల్వేస్ సోహం, సోహం సాధన. ఆ లోపల అంతర్గతంగా చేస్తున్న ఆ శ్వాస నిశ్వాసలు కరెక్ట్ గా ఉంటూ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్, ప్రకృతికి అనుగుణంగా ఉంటూ మనం జీవించుకునే శక్తి గాయత్రి మహామంత్రం ఇస్తుంది. దాంతో ఆత్మ వలె జీవించే శక్తి గాయత్రి మహామంత్రం ఇస్తుంది. కాబట్టి రోజు 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 చెప్తున్నాము. మినిమం 1 or 8 times. ఇంకొంచెం టైం ఉందన్న వాళ్ళు 3 మాలలు, ఇంకొంచెం టైం ఉన్న వాళ్ళు అన్నవారు సహస్రం, అంటే 1000 times, అంటే 1 గంట అన్నా చేయండి. ఇంకా టైం ఉందన్న వాళ్ళు మేము చెప్తూ ఉన్నాం లఘు అనుష్ఠానము. ఈ 9 days కూడా రోజుకు 27 మాలలు చేస్తే 24,000 సార్లు అవుతుంది గాయత్రి. సో రోజు చేయండి. ఈ నవరాత్రి మాత్రం రోజు చేయండి. మళ్ళీ సాధన షుడ్ బి కంటిన్యూడ్. మొత్తం కూడా జీవితాంతం కూడా చేసుకోండి. అని ఇది ఆరోగ్యమే కాకుండా అమ్మా, ఆరోగ్యం విల్ బి కరెక్టెడ్, హెల్త్ విల్ బి గివెన్.
చూడండి ఎంత అద్భుతమైన ప్రాణాయామాలు ఇస్తున్నాం, ఎంత అద్భుతమైన ఆసనాలు ఇస్తున్నాం. అష్టాంగ యోగం అంతా కూడా ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నాం. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ఇంకెక్కడుంది మీ మనసు అంతా? ప్రతిహారము అంటే మీ మనసు ఇంద్రియాలకు ఏమి ఇస్తున్నారు? కంటిన్యూస్ గా దేవత యొక్క శక్తి, ఆ అమ్మవారి శక్తే ఉండాలని. మన ఆహారం ఎక్కడ వెళ్తుంది మనసుకు ఇంద్రియాలకు? ఓన్లీ ఆ అమ్మవారి శక్తి ఆహారంగా అయిపోతుంది. అదే ప్రతిహారము ప్రత్యాహారం. ధారణ నిరంతరంగా చేసుకుంటున్నాం, అదే ధ్యానంలో ఉంటున్నాం, మెల్లగా సమాధి స్థితిలోకి వెళ్తాం. సో ఇదే రోజు చేయగలిగితే నవరాత్రి సాధన తర్వాత ప్రతిరోజు 24 గంటలు సాధనలోనే ఉంది. దీస్ ఆర్ ఆల్ ఈ విశేషమైన సాధన. ఇట్ ఈస్ లైక్ ట్రైనింగ్. ఇంకా దీని మనసు ఇంద్రియాలని మొత్తం కూడా చక్కగా ట్యూనింగ్ అయిపోతుంది. అప్పుడు ఆ అనమాచార్యులు అన్న భావములోన భాగ్యములోన గోవింద గోవింద అనువే మనస అంటూ ఆ అనమాచార్యుల కీర్తన ఆయన ఎంత బాగా రాసుకున్నారు. ఇట్ ఈస్ లైక్ ట్రైనింగ్ మనసు, మైండ్ ని ట్రైన్ చేశాడు. శ్రీ అరవిందో అంటాడు, మనసుని ఇట్స్ ట్రైన్ లైక్ ఏ బేబీ. అది గట్టిగా పడేసావనుకోండి, మళ్ళీ ఈ రబ్బర్ బ్యాండ్ రివర్స్ కొడుతుంది చూడండి, అలా కొట్టేస్తాయి. ఇప్పుడు గట్టిగా కట్టారనుకోండి రబ్బర్ బ్యాండ్, సేపు అయినాక ఇట్లా కొట్టేస్తుంది ఎలా. అలాంటి ట్రైనింగ్ కాదు, మెల్లమెల్లగా మనసుని బుజ్జగిస్తూ అన్నమాచార్యులు ఏమన్నాడు, గోవింద గోవింద నవే మనస. ఎట్లా బాహ్యంలోన బయట, లోపాల భావంలోన కూడా ఆ గోవిందనామమే చెయ్యి. ఎందుకు చెయ్యి అనేసి కీర్తనంతా చెప్తాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? తన మనసుకే చెప్పుకుంటున్నాడు. ఆ బ్రహ్మాండీయ శక్తి గోవిందుడు, ఆ అద్భుతమైన సృష్టి శక్తి, సృష్టిని అంతా సృష్టించిన వాడు, పరిపాలన శక్తి అంతా కూడా ఆయనలోనే ఉంది. కాబట్టి గోవింద గోవింద అనవే మనసా అని అన్నమాచార్యులు చెప్పుకుంటున్నాడు. మనం ఈ శరణవరాత్రి సాధన అమ్మవారికి చేసుకుంటున్నాం కాబట్టి మనసుకు చెప్పుకుంటూ ఉండాలి, ఇంద్రియాలకు చెప్పుకుంటూ ఉండాలి. దృష్టంతో అమ్మవారి మీద ఉంచవే కళ్ళు, చెవులు ఇవి అమ్మవారి స్తోత్రాలే విందాము, ఆ అమ్మవారి స్తోత్రాలే చేద్దాము అని ఈ యొక్క నాలుకకు చెప్పుకుంటాము. జిహ్వకు కూడా ఈ సాధనలో అమ్మవారి యొక్క ప్రసాదమే తీసుకుందాం, ఇదే నా సాధన మనసుకు చెప్పుకుంటాం. ఇగో మనసా ఈ యొక్క చెవులతోటి ఇదే విను, ఇదే ధ్యానంలో ఉండు, ఈ స్తోత్రమే చెయ్యి, అమ్మవారి స్తోత్రమే చెయ్యి, అమ్మవారిలో ఇంత శక్తి ఉంది. ఇలా నవదుర్గల శక్తి, ఒక్కొక్క శక్తి ఇలా ఇవ్వబడుతోంది, దాంతో నేను ట్రాన్స్ఫర్మేషన్ అవుతాను, ఆత్మపూర్తి చెందుతుంది, శాంతి సుఖము సమృద్ధి అందుతుంది అని మెల్లగా మనసుకు ట్రైన్ చేస్తే ఇవన్నీ కూడా శక్తి. ఓకే, 16 సార్లు మనం అనుగ్రహమాల మంత్రం చేస్తూ ఆ 16 దీపాలను కూడా వెలిగిద్దాం. ఓం జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని ఆ అమ్మవారిని దర్శిస్తూ వెలిగిస్తూ పూలు అక్షతలు అక్కడ పెడుతూ ఉన్నాయి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలరీం హసకహలరీం सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी श्री महायोगेश्वरी देव्यै इदं नमः
ఓం భూర్భువః స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహా ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. శ్రీ మహాలక్ష్మీదేవి ఆహుతులు, శ్రీ మహాలక్ష్మి మంత్రము, దుర్గా మంత్రంతో సంపుటీకరణ చేసుకొని అక్షతలు పూర్వం ఒకసారి తీసుకొని ఆ అమ్మవారి దగ్గర సమర్పించండి. మహాలక్ష్మీదేవి ఆ ఫోటో పెట్టాను, షేర్ చేయండి. ఓం కుబేరముద్ర. చక్కగా ఇలా దీపావళి అప్పుడు కూడా ధనత్రయోదశి నుంచి విద్య వరకు 5 రోజులు శ్రీ మహాలక్ష్మి సాధన కూడా చేసుకుందాం. అప్పుడు కూడా ఇలా ఆన్లైన్ లో చేసుకుందాము, ఫిజికల్ గా కూడా రండి. చక్కగా శంబలాలో అందరం కలిసి ఆ దీపాలు పెట్టి చక్కగా 5 రోజులు సాధన కూడా చేసుకుందాం. మీ అందరికి కూడా ఆహ్వానము. కుబేర ముద్ర. చక్కగా ఇక్కడ చండీయాగం కూడా జరుగుతుందమ్మా, వచ్చి పాల్గొనండి. బయట ఎంతో అలా చెప్పొద్దు, కానీ ఎంతో డబ్బు తీసుకొని చేసే యాగం ఇక్కడ చక్కగా చేస్తున్నాం. ఫ్రీగా ఉండి ఆ అమ్మవారి దుర్గా సప్తశతి పారాయణతో చక్కగా మీరందరూ కూడా ప్రతి స్తోత్రానికి స్వాహావిస్తాం, ఆహుతిస్తాం. ప్రతి అధ్యాయానికి ఒక విశిష్టమైన ఆహుతి పున్న అన్ని కలిపి ఒక్కొక్క పండు పుష్పము అమ్మవారికి సమర్పిస్తూ ప్రతి అధ్యాయానికి ఒక విశేషమైన ఆహుతి సమర్పిస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనండి. మీరు అందరూ వస్తే మాకు కూడా ఎంతో సంతోషం. సరే, శ్రీ మహాలక్ష్మి ఆహుతులను సమర్పిద్దాము. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. దుర్గే స్మృతా హర్షభీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకార కరణాయ సదాగ్ర చిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ మహాలక్ష్మి దేవ్యై ఇదం నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. దుర్గే స్మృతా హర్షభీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకార కరణాయ సదాగ్ర చిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ మహాలక్ష్మి దేవ్యై ఇదం నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. దుర్గే స్మృతా హర్షభీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకార కరణాయ సదాగ్ర చిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై ఇదం నమః. దుర్గాదేవికి 5 సార్లు ఓం 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 శ్రీ దుర్గాదేవ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ దుర్గాదేవ్యై ఇదం నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ దుర్గాదేవ్యై నమో నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ దుర్గాదేవ్యై ఇదం నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. స్వాహా. ఇదం శ్రీ దుర్గాదేవ్యై ఇదం నమః. సంతోషం. ఇప్పుడు మహాహారతిలో అందరు కూడా ఆ హారతి వెలిగించండి. చక్కగా గంటానాదంతో ఆ అమ్మవారికి ఆ మహాహారతి ఇద్దాం. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషస్వధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్రమర్తస్తున్వంతి దివ్యైస్తవైః
వేదై సాంగపదక్రమోపనిషదై గాయంత్యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యోగినో యస్యాం తన విదుషురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శరణాగత దీనాథ పరిత్రాణ పరాయణే సర్వశాస్త్ర హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి. భవం భవానీ సైతం నమామి. ఒక పూతోటి ఆ నీరు మొత్తం కూడా ఆర్తి చుట్టూ నీరు చూపించి ఓం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ మహాదేవ్యై నమో నమ. దుర్గాదేవ్యై నమో నమ. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవ్యై నమో నమ. మంగళ నీరాజనం సమర్పయామి. ఆ హారతిని మొత్తం కూడా ఆ దివ్య తేజస్సును కళ్ళకు అందుకొని మీ యొక్క ఆరాలోకి ఇలా అనుకోండి. ఆ దివ్య తేజస్సు అంతా కూడా మీ ఆరాలోకి ధారణ చేసుకున్నారు. మీ పంచకోశాల్లోకి ధారణ చేసుకున్నారు. సంతోషమ్మా. ఈ హారతి ఇవి అయిపోయాక మీరు ఆ కలశంలో నీళ్లు మీ సాధన గాయత్రి మంత్రం సాధన అయిపోయాక మీ వ్యక్తిగత సాధన కూడా ఉంటుంది కదా, అది అయ్యాక మొత్తం కూడా ఆ కలశంలో నీళ్లు సూర్యార్ఘ్యంగా సమర్పించారు. సూర్యార్ఘ్యంగా సమర్పించి మొత్తం కూడా అందులో సగమే సమర్పించి ఇంకా సగం ఆ నీరు జలం ఉంచుకొని ఇల్లంతా చల్లుకోవాలి. ఇల్లు చల్లుకొని మీ ఇంటి వాళ్ళ పైన కూడా చల్లి మొత్తం కూడా ఆ తీర్థంగా తీసుకోండి. తీర్థంగా తీసుకొని అక్కడ ఉంచిన ప్రసాదం కూడా తీసుకోండి. మీ సాధన అయ్యాక ఇవాళ 4వ రోజు స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రంకి ఇంతకు ముందు చెప్పాము. నిన్న మణిపూరక చక్రంకి ఏం చెప్పాము? మూడాన్నం. స్వాధిష్టానకు మాకు పెరుగన్నం. వాళ్ళ పెరుగన్నం చక్కగా పెరుగు కలుపుకొని అన్నంలో ఆవు పెరుగు ఉంటే చాలా మంచిది. చూడండి, అయ్యో ఇక్కడ నుంచి విజయశ్రామ చెప్పారని దాని గురించి పరిగెత్తకండి. ఆవు పెరుగు దొరికితే సంతోషము. ఆ ఆవు పెరుగు తీసుకోండి. మన చెమ్మల నుంచి కూడా ఈ ఎల్పీ నగర్ వరకు చక్కగా మన గోశాల నుండి ఆవు పాలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఇంటికి తీసుకుంటున్నారు. ఇంకా కావాలన్న వాళ్ళు కూడా ఇందులో మీరు పోస్ట్ చేస్తే ఓన్లీ ఎల్బీ నగర్ వరకే వస్తున్నాయి. అక్కడ ఆ మధ్య కాలనీస్ లో ఎవరైనా ఉంటే మీరు అడగొచ్చు. ఆ కాలనీస్ లో తీసుకుంటే దగ్గరలో ఉంటే మీకు అందజేయబడుతుంది. మీరైనా ఎల్బీ నగర్కి వచ్చి అక్కడ గోశాల నుంచి వస్తున్న అబ్బాయికి నంబర్ ఇస్తాము, అక్కడ మీరు తీసుకోవచ్చు. డీటెయిల్స్ విల్ బి టోల్డ్ టు యు. సో ఇలా ఆవు పాలు చాలా శ్రేష్టము. గోమాత పాలు, గోపాలు, గో నెయ్యి, గోఘృతము, గో పెరుగు ఎంత శ్రేష్టమో అది చెప్పలేమమ్మా. అందులో మొత్తం డైరెక్ట్ ఆ గోమాతకు సూర్యకేతు నాడి ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి ద్వారా ఆ గోమాత డైరెక్ట్ సూర్యరశ్మిని తీసుకుంటుంది. అంటే కంప్లీట్ సోలార్ ఎనర్జీ, ఆ సూర్యుని యొక్క శక్తి తీసుకొని అందిస్తున్న జీవరాశి. అంటే అన్ని వృక్షాలు ఇస్తున్నాయి, కానీ డైరెక్ట్ పాలు అలా తీసుకోగలం. కాబట్టి మీరు ఆ గోవు పాలు, గోఘృతము, గో పెరుగు ఇవన్నీ కూడా స్వీకరించండి. ఇంట్లో పిల్లలకు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరం కూడా సదాలోచనలు, సద్భావనలు రావాలంటే మన ఆహారంలో కూడా మార్పు తెచ్చుకుంటూ ఉండగలగాలి. ఇలాంటివి శ్రేష్టమైనవి తెచ్చుకుంటే మనం ఆలోచనలు, మన భావనలు కూడా దివ్యత్వంతో నిండుతూ ఉంటాయి. ఓకే అమ్మా. పెరగన్నము ఇవాళ తీసుకోండి. తర్వాత
ఆ యొక్క దీపాల దగ్గర చేతులు ఇలా హస్తాల నుంచి ఆ యొక్క శక్తి తీసుకుందాం. నాతో పాటనండి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజమాయుష్యం ఆరోగ్యం దేహి మేహ వ్యవాహన. మీ దేహిని పంచకోశాల్లోకి దాచి మరొకసారి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజమాయుష్యం ఆరోగ్యం దేహి మేహ వ్యవాహన. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజమాయుష్యం ఆరోగ్యం దేహి మేహ వ్యవాహన. సంతోషం. కూడా ఇప్పుడు మహాకామన చేసి ఈ మహాకామన ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా విస్తృత ముద్రలో ఉంటూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मा अमृतं गमय. स्वार्धं मा परमार्धं गमय. अव्यवस्थां मा सुव्यवस्थां गमय. ओम शांति 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 शांति. जय गुरुदेव. वंदे वेदमातरम वंदे देवमातरम वंदे विश्वमातरम वंदे गोमातरम. వీలున్న వాళ్ళు సాయంత్రం కూడా ఇలా 16 దీపాలు వెలిగించుకొని 16 సార్లు అనుగ్రహమాల మంత్రము, ఇలా 5 సార్లు గాయత్రి మంత్రము, శ్రీ మహాలక్ష్మి మంత్రం కూడా చేసుకోవచ్చమ్మా. శ్రీ మహాయోగేశ్వరి దేవిని అలా ఆ ఫోటోని పెట్టుకొని ముందర మీరు ఆ ఫోటో మేము అందులో పోస్ట్ చేస్తున్నాం కదా గ్రూప్ లో, ఒక ఆజ్ఞా చక్రం దగ్గర ఆ అమ్మవారి శక్తి అభయము ముద్ర నుండి, వరద ముద్ర నుండి మీ ఆజ్ఞా చక్రంలోకి వస్తున్నట్లు ధ్యానం కూడా చేసుకుంటూ ఉండండి. రేపు మళ్ళీ ఆ ధ్యానం కూడా చేయిస్తాను. జై గురుదేవ్. అందరికీ కూడా శుభమస్తు. నవరాత్రి సాధన సఫలీకృతమై సంపూర్ణం అవ్వాలని ప్రార్థిస్తూ జై మహాకాల్, జై జయ మహా.